ఎంగైందిగా ఏం కాదు అనుకోరు సన్నా टमाटा सर इधर चाय होता అందరూ కొద్ది కనబడుతున్నా నీళ్ళు వస్తున్నా ఓకే అదే రజిక్ రాత్రి అందరూ రాజన్ సాబ్ తెలుగు విడుదల నాది రాజన్ సార్ जरूर गया మా పీటీ సోదరులంతా ఆట ఆడిస్తారు కూడా ఏమైందో తెలియదు పెడుతున్నారా కూడా మీ దగ్గర లేట్కి వస్తుందో ఆ పక్కనే వస్తుంది ఇంతమంది డాక్టర్లు కడిపోవాలి మీరు పుస్తకం అక్కడ కూడా చెప్తారు పనివాడు వచ్చే కదా ఫోన్ చేస్తే నాకు అది ఎందుకంటే అన్ని సమస్యలు ఉంటాయి బయటప్పుడే చాలా తక్కువ లక్ష ఆపరేషన్లు ఒక డాక్టర్ చేసిందనే మాటనే మనకు వినడమే పెద్ద గొప్పగా అనిపిస్తుంది. లక్ష ఆపరేషన్లు దగ్గర ఉన్నారంటే సార్ ఎంత సేవ చేసి ఎంత పేదవాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనేది మనకు అర్థమైంది. ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజా సమస్యలకు ఎన్నో విధాలుగా అన్ని రకాల అభివృద్ధి పనుల విషయం దృష్టి పెడుతూ కూడా ఈరోజు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు హాస్పిటల్కు వచ్చి కొంతమందిని చూస్తూ ఆపరేషన్లు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఇది. ఇదే కాకుండా ఇంకా ఆపరేషన్లు ఉచితంగానే కాకుండా కొంతమందికి పేమెంట్ తీసుకొని చేసే వాళ్ళకు కూడా మా దగ్గర ఇన్ని ఉన్నాయి సార్, డబ్బులు ఎక్కువ లేవు అంటే కూడా ఎన్ని ఉన్నాయని చెప్పి ఎంత ఉంటే అంత ఇవ్వరు అని చెప్పి అట్లా కూడా చేస్తారు. అంటే ఈ విధంగా కాకుండా ఆ విధంగా కూడా సహాయం చేస్తూ అందరికి తలలో నాలుకలా ఉంటూ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నటువంటి సంజయ్ సార్ గారికి మీ అందరి తరఫున మేము మరోసారి కృతజ్ఞతలు రావడానికి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ప్రతి రోజు ఇలాంటి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్క పేదవారు ఫ్రీగా మంచి కంటి వైద్యం చేయించుకొని మంచి కంటి చూపును తీసుకురావడం ఇది చాలా సంతోషకరం. నేను కూడా ఒకరోజు మా బంధువులు కొంచెం వేరే దూరంలో ఉంటుండే సరే ఇట్లా మా బంధువులకి ఇట్లా ఉన్నదని చెప్పగానే దాదాపు 5-6 సంవత్సరాల కింద చెప్పగానే సరే తీసుకురాలి అంటే సార్ వాళ్ళు బీరోళ్ళు ఇట్లా చెప్పి నీకు ఎందుకు తీసుకురా మనం ఒకసారి చెప్పండి. తీసుకొచ్చిన ఆపరేషన్ అయిపోయింది. 2-3 రోజులు ఉన్నాం. 10-15 వేల దాకా బిల్ అవుతుందంటే సార్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవనగానే వాళ్ళ దగ్గర తోచినంత ఇచ్చిపోయారంటే 3,000 ఇచ్చిపోయారు. ఆ 3,000 ఇచ్చిపోతే వాళ్ళు ఇప్పటి వరకు గుర్తుంచుకొని మొన్న ఎలక్షన్లలో మీ సార్ ఎలక్షన్ వరకు 5 రోజులు నాతో ఉండి నాతో పనిచేసింది వాళ్ళ కొడుకు. అంటే ఇంత మంచి సేవతనం ఉన్నది కాబట్టి
ఆయనకు మన ప్రజలు ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉండి ఆయన మన మిత్రులాగా ఒక డాక్టర్ లాగా ఉన్నాడు, మనతో ఒక మిత్రులాగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మనం ఆశీర్వదించుకుంటూ ఆయన తోడుంటే ఆయన మన తోడుంటే మనం ఆయన తోడుంటున్నాం. కాబట్టి ఇది గుర్తించగలరని కోరుకుంటున్నాం. అధ్యక్షుడు అందరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకు మేము ఇది చేస్తున్నాం అంటే అందరికి తెలియచ్చు ఇక్కడ, కానీ చాలా మందికి తెలియదు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న గుడ్డలో సగం మంది భారతదేశంలో మంచిగా చూపించుతుంది. ప్రపంచంలో ఎందుకంటే సగం మన దగ్గరనే ఉండదు. ఇక దానికి రకరకాల కారణాలు. అందుకే నేను కూడా చెప్తా ఉంటా, నేను ఒక్కరిని చెప్తే చాలదు, లేకపోతే నాకు తోడుగా మా తమ్ముడు విజయ్ సార్ ఇద్దరు చెప్తే మేము చాలతలేదు. పేరంతా వచ్చే వరకు మాకేం బాధలేదు. ఇంకా ఎంతమంది చేస్తే అంత మంచిది. చాలా ఎక్కువ సూపులైన ఉన్నారు ప్రపంచం. కాబట్టి జనాభా ఇంకా పెరుగుతూనే ఉన్నది, ముసలోళ్ళు అయితేనే ఉన్నారు. మునుపటి లెక్క కంటే ఇప్పుడు ఎక్కువ ఏళ్ళు బతుకుతున్నారు. 50-60 ఏళ్ళు బతుకుతే ఎక్కువ. ఒక్కొక్కరు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అప్పుడు 80-90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిందంటే పెద్ద చెప్పు ఉంది చరిత్ర. 60 ఏళ్ళు దాటితేనే షష్టి పూర్తి. నాకే 60 ఏళ్ళు దాటితే ఉడికే దొరుకుతున్నా, 75-77 ఏళ్ళు ఉడికే దొరుకుతున్నారు ఇలా. కాబట్టి వయసు కొద్దిగా ఇవన్నీ ఉంటాయి. వీటికి మంచిగా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కంపౌండర్ వాట్సాప్ చూసి అవన్నీ కూడా మీరు పాటిస్తేనే మంచిగా ఉంటుంది. విన్నారా? నేను ఎందుకు ఇంతకుముందు చెప్పినా డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు. మేము కూడా మంచిగా చేసాం, దేవుడు న్యాయం చేసాడు. మళ్ళీ మీరు ఏమైనా ఇంటికి ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ దేవుడే న్యాయం చేయాలి, మాట్లాడితే కాదు. అందుకోసం కాపాడుకోవాలని చెప్పి అందరికీ కొడుతుంది. థ్యాంక్ యూ. కార్లు మీరు కూడా 2 సార్లు అడిగిపించినాక లోపలికి పంపిస్తాను. అంతేనా నర్సనా? అంతేనా? నేను కూడా కట్టుకోలేకపోయినా అందరు అంటే అంత జాగ్రత్తగా మేము డబ్బులు 10,000, 20,000, 30,000 ఇస్తున్నా మాకు అస్సలు నాకు తెలుసు. వాళ్ళకి ఎట్లా చేస్తున్నామో అట్లా చేస్తాం. ఏంటంటే వాళ్ళకి అర్థం వాడే పరికరాలు వేరే ఉంటాయి కొంచెం, కానీ ఇది కూడా పూర్తి నాదానం ఉండదు. మీకు కూడా మైక్రో సర్జరీ అంటారు, ప్రతిదీ కూడా మిషన్ మీకు చేసాం. ఒక్క పుట్టు కూడా ఇక్కడ 18 మందికి వాళ్ళే అందరికి కూడా కంటి లోపల అర్థం పెట్టినాం. మూతం ఏంటంటే దేవుడిచ్చిన అర్థం తెల్లబడుతుంది. తెల్లబడాలి తిరునాలు సూప్ కనబడదు. అది తీసి మనం మంచి తయారు చేసి అర్థం పెట్టాం. నిన్న మా ఊరు అమ్మకి చేస్తుంటే చెప్తున్నాను, చేయండి ఇంత ఆలస్యం చేసినా పక్క ముదిరిపెట్టిన చేయాలి. మొత్తం దాదాపు దగ్గరికి వచ్చింది, పోయినంత పని అయింది. ఈరోజు ఇంత అవకాశం నాకు మీరు కూడా ఇస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రయత్నం ఇంతకుముందు చెప్పినట్టు ఈ శేఖర్ ఆ శేఖర్ వీళ్ళందరూ కూడా ఆ శేఖర్ శేఖర్ ఈయన ఆపరేషన్ సరగం శేఖర్ ఉన్నాడా? ఎంతో మంది అందరు సహకారంతో పని చేస్తున్నాం. బయట ఎన్నో మాట్లాడతారు. మీకు ఒకటి ఏంటంటే మంచి కాపాడుకోవాలి. ఇప్పటి వరకు మీకు అందరు చెప్పుకుంటారు, మీ ఇంట వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వినాలి. కుటుంబ సభ్యులు ఎంత రోజు ఖచ్చితంగా కాపాడాలి. లేకపోతే ఓసారి ఇబ్బంది అయితే ఇప్పుడే చూసాం మన పరిస్థితి. మన ఎప్పుడు కూడా మందేసిన వాళ్ళు ఖచ్చితంగా చేతులు కట్టుకొని వేయాలి. ఎదుకాలం కూర్చుంటే నేను తప్పక మీరు కూడా కన్ను నలవద్దు, దుమ్ములకు పోవద్దు, గోర్లు ఉండద్దు. ఇట్లా కిందిరే పిట్లని వేయాలి, పడుకోబెట్టేయాలి. రోజు 8 సార్లు వేయాలి. మనం పొద్దున 10 సాయంత్రం రాత్రి. ఇంటికాడ ఏం పత్యం లేదు. నేను అన్నీ చెప్పినా, నేను కొద్దిగా కారం తప్పదు ఉండి గోళీలు అవన్నీ వేసుకోవాలి. అయితే ఇవన్నీ చెప్తూ ఆఖరికి ఒక విషయం చెప్తున్నా. మా వేదిక మీద కూడా నాయకులు ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు. కాపీ సహకారంతో అదేవిధంగా నా తోటి డాక్టర్ విజయ్, గీతిక, ఇంకా ముఖ్యంగా నా హాస్పిటల్ స్టాఫ్, మా కంపౌండర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఆయమ్మలు, మా మందుకు కనుపూలు, అద్దాలు అందరూ, మా నారాయణ అందరూ కూడా అసలు ప్రతి వారి సహకారంతో ఈనాడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటిగా మీ అందరి పక్షాన, నా పక్షాన విజయ్కి, మిగతా మా హాస్పిటల్ సిబ్బంది ఉంటుంది ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత చూసి ఇప్పుడే మందులు ఇవ్వడం జరిగింది.
కంటి ఆపరేషన్లు ఉచితంగా దాదాపు ఇది 35వ సంవత్సరం, 34వ సంవత్సరం. నేను వ్యక్తులు దవాఖాన పెట్టాక నెల రోజులకైనా మొదలు పెట్టాను. అప్పటికి ఇప్పటికి కూడా నేను ఆపరేషన్ చేయడానికి ఏది ఏమైనా కానీ ఒక్క విషయం అయితే మీ పేషెంట్లు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న అందరూ గుర్తుంచుకోవాలి. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు నయం చేస్తాడు. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు. ఆ భగవంతుడి సంకల్పం ఉన్నది కాబట్టి ఇవాళ ఇంతమందికి ఇన్ని ఆపరేషన్లు నేను చేసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా బయటపడతా ఉన్నాం. అందరు కూడా సక్సెస్ అవుతుంది. మరి అలా రాజకీయాలకు వచ్చినట్టు కొందరు మాట్లాడినా కానీ మళ్ళీ ఎంతో మంది అలా నోరు మూయించే పరిస్థితి వచ్చి చాలా మంది మళ్ళీ నోరు మూసింది. మరి ఇటువంటి సందర్భంలో మేము కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మా హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసి ఆపరేషన్ చేస్తాం. చేతుల సందర్భంలో కొన్ని క్లిష్టమైనవి ఉంటాయి. ఉదాహరణకు వీలాపూర్ అమలు చేసాం. అది చూడగానే చెప్పాడు, నేను రామస్వామి అక్కడ సర్పంచ్ ఏదో ఉన్నదంటే ఏదైనా కానీ బాగా దగ్గర వాళ్ళు గరీబ్ వాళ్ళు చేయాల్సింది. విజయసారి తీసాం, చూస్తాం, మంచిగా వచ్చింది. అంటే ఓసారి ఏమవుతుందంటే చాలా లేట్ అయినా ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. మా పుస్తకాలు రాసుకుంటుంది 100 అటు ఇటు కావచ్చు. కానీ ఎందుకు నేను భగవంతుడు అన్నా అంటే మరి నేను చేసుకున్న అదృష్టం, మీ అందరి ఆశీర్వాదం. ఇవాళ 1000 అటు ఇటు అయితే పెద్ద ఎక్కువ. అది కూడా మళ్ళీ వెంటనే హైదరాబాద్ పంపిస్తున్నాం, మంచి పెద్ద పంపితే మంచిగా చేస్తుంది. అంటే ఆ రకంగా మంచి రిజల్ట్ ఉండేప్పటికీ ఈరోజు వస్తుంది. ఒకవైపు ఈ ఆపరేషన్ కూడా మీకు ఉచితంగా చేసినా కానీ పరిశుభ్రత ఎంత పాటించడం అనేది మీరు అందరూ చూసింది.